హలో గైస్, ఎలా ఉన్నారు అందరూ? మళ్ళీ ఒక కొత్త వీడియోతో అయితే మీ ముందుకు వచ్చాను. దీపావళి పండుగ అయిపోయింది కదా, ఎలా జరుపుకున్నారు దీపావళి పండుగ? దీపావళి అవ్వగానే మన బాద్షాని అయితే బయటికి తీశాను. ఎందుకంటే ఈ రోజు మనం రూఫ్ టాప్ కార్ క్యాంపింగ్ అయితే చేయబోతున్నాం. వెనకాల బోర్డు చూస్తున్నారా, లంబసంగి అరకు విజయనగరం అని. ఆ రూట్ లో వెళ్ళట్లేదు మనం అయితే మారేడుమల్లి సైడ్ వెళ్తున్నాం. మారేడుమల్లిలో ఒక కొత్త లొకేషన్ అయితే స్పాట్ చేసాం మనం. అక్కడే ఈ రోజు రాత్రి క్యాంపింగ్ చేయబోతున్నాం. రాజమండ్రి నుంచి మారేడుమల్లి అప్రాక్సిమేట్ గా 90 కిలోమీటర్లు అయితే ఉంటుంది. మారేడుమల్లి నుంచి మనం వెళ్ళబోయే డెస్టినేషన్ వచ్చి ఒక 30 నుంచి 35 కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది. గోకవరం ఊరికి రఫ్ గా ఒక 2-3 కిలోమీటర్ల ముందు అయితే ఉన్నాను నేను. లంబసంగి ఇక్కడ నుంచి 180 కిలోమీటర్లు, అరకు 280, విజయనగరం 365 కిలోమీటర్లు. ఇలా కూడా ఇంకొక రూట్ అయితే తయారు చేస్తున్నారు. ఆ రూట్ లో కూడా మనం అయితే విజయనగరం వెళ్ళిపోవచ్చు. బాద్షా లుక్ కూడా చూసి చాలా రోజులు అవుతుంది కదా మీరు. ఇదిగోండి బాద్షా లుక్ అయితే ఇది. ఏది కొత్త లుక్ అయితే ట్రై చేయలేదు. ఈ రోజు ట్రిప్ కి నేను ఒక్కడే కాదండి, నాతో పాటు వేరే క్రియేటర్స్ కూడా వచ్చారు. ఎవరెవరో పరిచయం చేస్తాను చూడండి. ఈ రోజు నాతో పాటు ఇంకెవరెవరు జాయిన్ అయ్యారు అని ఎదురు చూస్తున్నారు కదా. సో ఇదిగోండి జేఎస్కే వ్లాగ్స్ రాజమండ్రి, మన ఫుడ్ 46 అండ్ మిస్టర్ శనక్కాయ్. బాయ్స్ రెడీ ఉన్నారా క్యాంపింగ్ కి? రెడీ. ఇప్పుడు మనం గోకవరం ఊరు దాటి రంపచోడవరం వైపు అయితే వెళ్తాం. గైస్, మీకు ఒక గమ్మత్తైన విషయం చెప్పిన, రాజమండ్రి నుంచి కోరుకొండ 18-20 కిలోమీటర్లు ఉంటుంది. అక్కడి నుంచి గోకవరం ఒక 15 కిలోమీటర్లు ఉంటుంది. గోకవరం నుంచి రంపచోడవరం ఒక 30 కిలోమీటర్లు, రంపచోడవరం నుంచి మారేడుమల్లి ఇంకొక 30 కిలోమీటర్లు ఉంటుంది. ఎన్నిసార్లు వెళ్తావురా మారేడుమల్లి అని మీరు నన్ను క్వశ్చన్ అడగచ్చు. ఒక్కసారి ఆ రూట్ చూడండి. ఇలాంటి రూట్ ఎక్కడ దొరుకుతుంది చెప్పండి? బ్యూటీ చూడండి, బ్యూటీ లైఫ్ హియర్. సీతపల్లి వాగు లొకేషన్ చాలా బాగుంది కదా. ఇక్కడ వాటర్ అనేది సడన్ గా రైజ్ అయిపోద్ది. అందుకని మనం ఎప్పుడైనా వాటర్ దగ్గరికి వెళ్ళామనుకోండి, చాలా అంటే చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. సీతపల్లి వాగుకు ఒకవైపు చూసారు కదా, ఇది వచ్చేసి ఇంకొక వైపు. ఇటువైపు కన్స్ట్రక్షన్ అది చేస్తున్నారు, రోడ్ కన్స్ట్రక్షన్ వర్క్ అది జరుగుతుంది. గట్టిగానే ప్లాన్ చేశారు. షార్ట్ బ్రేక్ అయితే తీసుకుని మళ్ళీ బాద్షా దగ్గరికి అయితే వచ్చి మారేడుమల్లికి ఎండ్ రూట్. ఇప్పుడు మనమైతే ఎంటర్ అయిపోయాం. ఎక్కడికి అనుకుంటున్నారు? పాపికొండ నేషనల్ పార్క్ లోపలికి ప్రస్తుతం మనం ప్రయాణిస్తుంది. పాపికొండ నేషనల్ పార్క్. చాలా మంది బడ్జెట్ ట్రిప్స్ అని అంటున్నారు. బడ్జెట్ ట్రిప్స్ మన సౌత్ లో ఏమేం చేయొచ్చో తెలుసా? ఊటీ చేయొచ్చు, మైసూర్ చేయొచ్చు, కొడైకెనాల్ చేయొచ్చు, కూర్గ్ చేయొచ్చు. ఇవన్నీ కూడా మనం జాగ్రత్తగా బడ్జెట్ లో ప్లాన్ చేసుకున్నాం అనుకోండి, ఎక్కువ ఎక్స్పెన్సెస్ అవ్వకుండా తక్కువలోనే మనం చేసుకోవచ్చు తెలుసా. ఓన్లీ ఈ డెస్టినేషన్సే కాదు, కేరళ కానీ, తమిళనాడు కానీ, కర్ణాటక కానీ మనం చాలా అంటే చాలా బడ్జెట్ లో చేసుకోవచ్చు తెలుసా. ఒకవేళ బ్యాక్ ప్యాకింగ్ ట్రిప్పే అనుకోండి, లేదంటే వీకెండ్ ట్రిప్పే అనుకోండి, ఏదైనా జాగ్రత్తగా ప్లాన్ చేసుకున్నాం అనుకోండి, మన బడ్జెట్ లో అయితే కంప్లీట్ చేసుకోవచ్చు. మనం అయితే మారేడుమల్లికి వచ్చేసాం. టైం అయితే మధ్యాహ్నం 2:05 అయింది. మారేడుమల్లిలో షర్మిల మన్యన్ రుచులు రెస్టారెంట్ దగ్గర అయితే ఆగాం. మారేడుమల్లి వచ్చామంటే డెఫినెట్ గా మనం టేస్ట్ చేయాల్సింది బొంగులో చికెన్, బొంగులో బిర్యానీ. బొంగులో చికెన్, బొంగు బిర్యానీ ఇందులోనే తయారు చేస్తారు. మేము చెప్పిన ఆర్డర్ రెడీ చేస్తున్నారు. ఇప్పుడే మళ్ళీ బొగ్గులు ఫ్రెష్ గా వెలిగించి మ్యాటర్ అది రెడీ చేశారు. మారేడుమల్లిలో మా వర్ధన్ బాబు జాయిన్ అయ్యాడు. వర్ధన్ ద రైడర్. మన ఆర్డర్ అయితే వచ్చింది. చికెన్, బొంగులో చికెన్. అస్సలు ఆగలేకపోతున్నాను. చూడండి, భలే కుక్ అవుతుంది అసలు. బొంగులో పీస్ ఇలా ముట్టుకుంటే అలాగ వచ్చేస్తుంది. బొంగులో చికెన్ తినకపోతే చాలా మిస్ అయినట్టు. బొంగులో చికెన్ అయిపోయాక బొంగులో బిర్యానీ తీస్తున్నారు. ఇదిగోండి, యమ్మీ బిర్యానీ, బొంగులో బిర్యానీ. ప్లేట్ నిండా బిర్యానీ. టేస్ట్ అమోఘం. ఫుడ్ మొత్తం క్లీన్ చేస్తాం, అంత టేస్టీగా ఉంది సార్. సైడ్ మనకి ట్రావెలింగ్ కి మెయిన్ గా స్పెండింగ్ అనేది చూసుకోవాలి. ఒక్కొక్కసారి ఎక్కువ అవుద్ది, ఒక్కొక్కసారి తక్కువ అవుద్ది. అది నీట్ గా మేనేజ్ చేసుకున్నాం అనుకో, ట్రావెలింగ్ హైలైట్ చేయొచ్చు. ఏంటి ఏదో మెసేజ్ వచ్చింది చూడు. మాటల్లోనే నా లోన్ అయితే అప్రూవ్ అయింది పిరామల్ ఫైనాన్స్ నుంచి. మీకు మరిన్ని డీటెయిల్స్ కావాలంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ఇస్తున్నాను, వెళ్ళి చెక్ చేయండి. ఆకు మామిడి కోట అనే ఊరు ఉంటది. ఆ ఊరు నుంచి స్ట్రైట్ గా రావాలి. రోడ్ అయితే ఇలాగే ఉంటది. మంచి రోడ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు, ఆఫ్ రోడ్ అని అనుకోండి. ఆకు మామిడి కోట నుంచి గుర్తేడు వెళ్లే రూట్ అనమాట ఇది. మ్యాన్, ఆఫ్ రోడింగ్ గుడిసికి ఎక్కడ తక్కువ లేనట్లేదు తెలుసా. సేమ్ అక్కడ లొకేషన్ చూడండి, పక్కన ఏసీ ఉంది. అసలు ఏం తోట అది?
ప్రస్తుతం టైం 5:20 అయితే అవుతుంది. లొకేషన్ చూడండి, ఇది మా మారేడుమల్లి దగ్గర ఉంది. ఒక్కసారి లొకేషన్ చూడండి ఇక్కడ. మ్యాన్ మాటలు లేవు, ల్యాండ్స్కేప్ మాటలు లేవు, మైండ్ బ్లోయింగ్ అంతే. చావిడికోట లొకేషన్కి అయితే వచ్చాం. లొకేషన్ అయితే స్పాట్ చేసాం. ఇదే చావిడికోట వ్యూ పాయింట్. వెనకాల ఇదొక చిన్న మేఘాల కొండ కింద కూడా పిలుచుకోవచ్చు, ఎందుకంటే మార్నింగ్ క్లౌడ్ ఫార్మేషన్ అయితే అవుద్ది. బాద్షాని అయితే ప్రస్తుతం ఇక్కడ పార్క్ చేశాను. మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు ద మెయిన్ థింగ్ క్యాంపింగ్ స్పాట్ని ఎతకాలి. ఈ లొకేషన్ ఉంది కదా, ఈ లొకేషన్ టర్నింగ్లో అయితే ఉంటుంది. అక్కడ చూస్తున్నారు చూడండి మా వాళ్ళు, అక్కడ చంద్రుడు. సో గైస్ మనం అయితే పార్క్ చేస్తాం బాద్షాని. ఇప్పుడు రూఫ్ టాప్ కార్ క్యాంప్ అయితే ఓపెన్ చేస్తా. ఒక పక్క మా వాళ్ళు రాత్రికి డిన్నర్ రెడీ చేసేయడానికి పొలలది చూసి మంట కూడా వేసారు. ఒక్కసారి వ్యూ చూడండి. ఇప్పుడు వ్యూ, పొద్దున్న వ్యూ మళ్ళీ ఇంకొకసారి చూపిస్తా. ఈ వ్యూ చూడటానికి ఎంత దూరం వచ్చింది. చిన్న మేఘాల కొండ. అది మా కుకింగ్ సెటప్ కూడా రెడీ చేయాలి కదా, పాత్రలు వగేరా వగేరా అన్ని కూడా తీస్తాం. పొయ్యి రెడీ, ఆయిల్ వచ్చింది. సో ఇప్పుడు బగారా రైస్ స్టార్ట్ చేసేస్తాం వండటం. టికెట్లో సడేమియా ఏది దొరికితే అది వేసేస్తున్నాం, చూద్దాం ఎలాగొస్తుందో. బిర్యానీ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. దమ్ ఇచ్చామన్నమాట, పైన బొగ్గులు వేసాం. ఇటుపక్క చూడండి చికెన్ కర్రీకి రెడీ చేస్తున్నాం. చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది. మంట కూడా ఫుల్ రోడ్డు మీద ఉంది. ఇది బిర్యానీ పొజిషన్, చికెన్ బిర్యానీ. ఒక్కసారి సౌండ్ ఏనండి. స్మెల్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. చికెన్ కర్రీ ఆల్మోస్ట్ డన్. వంట అది వండేసాక వేస్ట్ అంతా ఉంటుంది కదా, ఆ వేస్ట్ అంతా కూడా ప్లాస్టిక్ని మంటలో వేసి క్యాంప్ ఫైర్ అయితే పెద్ద చేస్తాం ఒక పక్క. ఇంకొక పక్క మా వాళ్ళందరూ వెయిటింగ్ ఎప్పుడు తిందావా అని. ఇదిగోండి చికెన్ కర్రీ అండ్ ఇటు పక్క బిర్యానీ. బిర్యానీ అంటే చికెన్ బిర్యానీ అనుకోండి. సో గైస్ డిన్నర్ అది అయిపోయింది. డిన్నర్ అది అయిపోయాక ఇంక తెలిసిందే కదా పడుకోవటం. పొద్దున్నే మీకు మేఘాల కొండని చూపిస్తా, చిన్న మేఘాల కొండని. ఇదిగోండి రాత్రి క్యాంప్ అయితే ఓపెన్ చేయలేదు, కార్లోనే పడుకున్నాం. కానీ ఒక టెంట్ అయితే తీసి బయట లోపల అలా అడ్జస్ట్ అయ్యాం. టైం అయితే చూడండి 6:05 అయితే అవుతుంది. వ్యూ పాయింట్ చూడటానికి రెడీగా ఉన్నారా? చిన్న మేఘాల కొండ. హియర్ కమ్స్ చిన్న మేఘాల కొండ. కొంచెం సన్ రైజ్ అయ్యాక మిగతాది చూద్దాం. వ్యూ చూడండి, జస్ట్ మారేడుమల్లి దగ్గర. ఇది ఎంతో దూరం వెళ్ళక్కర్లేదు. సన్ రైజ్ అవుతుంటే చూడాలి. లొకేషన్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది, దాని గురించే వెయిట్ చేస్తున్నా. ఇప్పుడిప్పుడే వెనకాల సన్ రైజ్ అది అవుతుంది. మీకు ఒక డౌట్ రావచ్చు, రాత్రి రూఫ్ టాప్ కార్ క్యాంప్ని ఎందుకు ఓపెన్ చేయలేదని. నాకు ప్లేస్ అంతలా కనిపించలేదు అనమాట. సో దేనికైనా మంచిది మనం సెక్యూర్డ్ ప్లేస్లో ఉండాలని చెప్పి కార్ లోపలే పడుకున్నాం. మన టెంట్ ఉంది కదా, టెంట్ అయితే అరౌండ్ 1:30కి ఓపెన్ చేసి వాళ్ళు పడుకున్నారు. కార్లో 5గురు పడుకోవడం కొంచెం కష్టమైంది. కట్టెల పొయ్యి మీద బ్లాక్ కాఫీ పెట్టుకుంటున్నాం. ఇప్పుడే సన్ రైజ్ అయితే అవుతుంది. మనం లొకేషన్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. సన్ రైజ్ అయ్యాక కూడా సేమ్ వ్యూ అయితే కంటిన్యూ అవుతుంది. నాకు తెలిసి ఈ ఫాగ్ అనేది అరౌండ్ 8:30, 9 దాకా ఇలాగే ఉండే ఛాన్సెస్ ఉంది అనుకుంటున్నాను. ప్రస్తుతం టైం అయితే చూడండి 10 నిమిషాల దాకా 7 అయితే అవుతుంది. సేమ్ వ్యూ, బ్లాక్ కాఫీ. ఒక పక్క సన్ రైజ్, వెనకాల మేఘాల కొండ, కాఫీ. లొకేషన్ని ఎంజాయ్ చేస్తున్నా. గైస్ ఇదిగోండి చావిడికోటకి అయితే వచ్చేసాం. చావిడికోట ఊరు భలే ఉందిలే, నాకు చాలా బాగా నచ్చింది అసలు. అదిగోండి వాటర్ క్యాన్ అయితే ఇచ్చేస్తున్నాం. ఊరు మటుకు చాలా పీస్ఫుల్గా ఉంది. మేము ఇప్పుడు దుంపవలస వాటర్ ఫాల్కి అయితే వెళ్తున్నాం. ఘాట్ మొత్తం దిగేసాం అనమాట. ఘాట్ అంటే మోడరేట్ ఘాటే, అంత ఈజీ ఘాట్ అని చెప్పను. చాలా చాలా అడ్వెంచరస్ రోడ్ తర్వాత ఇలాంటి సిమెంట్ రోడ్ మీదకి అయితే వచ్చాం. అడ్వెంచర్ చేసి వచ్చేటప్పటికి మొత్తం బురద అయిపోయింది. సో గైస్ మనం అయితే ఇలాంటి ప్యాచ్ లోంచి వాటర్ ఫాల్ దగ్గరికి నడుచుకుంటూ వెళ్ళాలి. ఎక్కువ దూరం ఏం కాదు, ఒక 100 మీటర్స్, 100 to 150 మీటర్స్ అంతే. నాకైతే వాటర్ సౌండ్ వినిపిస్తుంది.
వచ్చాం ఆల్మోస్ట్ దగ్గరికి. 100-150 మీటర్స్ అన్నాను కానీ 100-150 మీటర్స్ కన్నా ఇంకా లోపలికే ఉంది. బట్ కొండ ఎక్కటాలు అలాంటివి ఏం కాదు, నడిచేటప్పుడు మటుకు చాలా జాగ్రత్తగా నడవాలి. వాటర్ ఫాల్ దగ్గరికి అయితే వచ్చేసాను. వ్యూ చూడటానికి అయితే రెడీగా ఉండండి. ఇది వాటర్ ఫాల్ వ్యూ. ఓ పెద్ద బండరాయి నుంచి కిందకి పడుతున్నట్టు అయితే ఉన్నది. వాటర్ ఫాల్ ఇప్పుడు ఈ సీజన్లో తక్కువ ఉండొచ్చు కానీ వర్షాకాలం మటుకు వన్ ఆఫ్ ద డేంజరస్ వాటర్ ఫాల్. ఇది అర్థమైపోతుంది సీన్, ఎక్కడో పైనుంచి వస్తున్నట్టే. ఇది వాటర్ ఫాల్కి ఇంకొక పక్క అనమాట. చాలా మంది ఇక్కడ స్నానాలు వగేరా చేస్తున్నారు. వాటర్ ఫాల్ని చెత్త చేసేసారు. ఎక్కడ పడితే అక్కడ తిన్నవి తాగినవి ఊసినవి అన్నీ ఉన్నాయి. వాటర్ ఫాల్ దగ్గర కొంచెం టైం అయితే స్పెండ్ చేసి మళ్ళీ మా ప్రయాణాన్ని వెనక్కి మొదలు పెట్టేసాం. అలా నడుచుకుంటూ వెళ్ళిపోవడమే. తనకైతే ఈ క్యాంపింగ్ వీడియో ఎలాగనిపించింది, ఒక కొత్త లొకేషన్ అయితే నాతో పాటు మీకు కూడా చూపించాను. మన ఛానల్ గురించి తెలిసిందే కదా, ఎక్స్ప్లోరింగ్ ది అన్ఎక్స్ప్లోర్డ్ అని చెప్పి. గైస్ ఈ వ్లాగ్ అయితే నేను ఎక్కడితో ఎండ్ చేస్తున్నా. ఈ వ్లాగ్ ఎలా కనిపిస్తున్నా కామెంట్స్ లో చెప్పండి. ఈ వ్లాగ్ నచ్చితే మటుకు కంపల్సరీ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. నేను మీ తెలుగు ట్రావెల్ వ్లాగర్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్.